ఇది కూర కారం అండి. దీన్ని వంకాయ కారం పెట్టిన కూర, బీరకాయ కారం పెట్టిన కూర, దొండకాయ కారం పెట్టి కూర వండుకుంటారు కదండి. దానిలోకి పొడి అండి ఇది. ఇది ఎలా చేయాలంటేనండి, ముందు కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఒక 50 గ్రాముల శనగపప్పు, 50 గ్రాముల మినపప్పు, 150 గ్రాముల మిరపకాయలు, కొద్దిగా 50 గ్రాముల జీలకర్ర, ఒక 20 గ్రాముల మెంతులు అన్నీ వేసి కొద్దిగా నూనె వేసి ఆయిల్లో వేయించాలండి. నెమ్మదిగాను సిమిలో పెట్టి వేయించిన తర్వాత ఇది చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పొడి చేసుకోవాలండి. పొడి చేసిన దీని తగ్గ ఉప్పు వేసుకుని పొడి చేసుకుని ఒక సీసాలో స్టోర్ చేసుకుంటేనండి వంకాయ కారం పెట్టిన కూర, దొండకాయ కారం పెట్టిన కూర, బీరకాయ కారం పెట్టిన కూరకు కూడా పనికి వస్తుందండి ఇది.